హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ థింగ్స్. ఈరోజు మనం గోవా నుండి హైదరాబాద్కి రిటర్న్ అవుతున్నాం. ప్రజెంట్ నేను వచ్చేసి మపూసా బస్ స్టాప్లో ఉన్నాను. మనం ఈరోజు బుక్ చేసిన బస్సు వచ్చేసి విఆర్ఎల్ ట్రావెల్స్. మనం రిటర్న్ హైదరాబాద్లో హైదరాబాద్ నుంచి గోవాకి వచ్చేటప్పుడు వేరే ట్రావెల్స్ బుక్ చేసాం. అది చాలా వరస్ట్గా ఉండేది. ఇప్పుడు మనం రిటర్న్లో కొంచెం మంచి ట్రావెల్స్ బుక్ చేసినాం అనుకుంటాం. రేటింగ్ అయితే మంచిగా ఉంది. విఆర్ఎల్ ట్రావెల్స్, ఐ హోప్ గుడ్, బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. బస్సు అయితే ఇంకా మనకు బస్సు రాలేదు. 3:30కి అన్న రైట్ టైం. నేను ఆల్రెడీ వచ్చేసాను. మా ఫ్రెండ్స్ షాపింగ్ చేస్తున్నారు. నేను అలా లగేజ్తో పాటుగా బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను బస్ కోసం. ఇంకా మా ఫ్రెండ్స్ రాలేదు, షాపింగ్ చేస్తున్నారు. చూద్దాం ఎంతసేపు పడుతుందో బస్ రానికి. బస్సు అయితే ఇంకా రాలేదు. మిగతా బస్సులు అన్నీ వచ్చేస్తున్నా కానీ మా బస్సు అయితే రాలేదు. ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. వీడియో రికార్డ్ చేయంగా వీడియోలో ఆడియో రికార్డ్ కాలేదు. కొంచెం ప్రాబ్లం ఉండే, అదేం ప్రాబ్లం అయిందో తెలియదు అప్పుడు. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. బస్సు కూడా వచ్చినట్టుంది ఇంతలోపు. ఇక వెళ్ళిపోదాం, పదండి, వెళ్ళి బస్సు ఎక్కుదాం. ఓకేనా? బస్సు కూడా వచ్చేసింది. ఇదే బస్సు, మనం హైదరాబాద్కి వెళ్ళే బస్సు, విజయనందన్ ట్రావెల్స్. బస్సు అయితే బయట నుండి బాగానే ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం. లోపల చూడనీకైతే చాలా బాగుంది. ఇంటీరియర్ అయితే ఫ్రెష్గా ఉంది. సీట్లు కూడా చాలా బాగున్నాయి. మొత్తం ఎల్లో కలర్ థీమ్లో ఉంది బస్సు. సీట్స్ కానీ కర్టెన్స్ కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది చూడనీకైతే బస్సు. నాకైతే నచ్చింది. ఇంకా జర్నీలో ఎలా ఉంటుందో చూద్దాం. ప్రజెంట్ అయితే బెడ్షీట్ ఇచ్చారు కప్పుకోనికి, దీంట్లో తలపాగా ఇచ్చారు. బాగానే ఉంది లగేజ్ పెట్టుకోనికి కూడా. నీల్ రూమ్, లెగ్ రూమ్ కూడా సరిపోయింది. చూడనీకైతే బాగానే ఉంది. కొత్త బస్సు అనుకుంటా, చాలా బాగుంది. బస్సు హైచర్ అనుకుంటా. బస్సు వచ్చేసి చూద్దాం జర్నీ. బస్సు అయితే బాగుంది, విఆర్ఎల్ ట్రావెల్స్. ఇది వచ్చేసి బస్సు హైచర్ బస్సే. బాగానే ఉంది బస్సు అయితే. కొత్త బస్సు, న్యూ బస్సు కాబట్టి బాగుంది చూడనీకి. బాగానే ఉంది. మనకు నీల్ రూమ్, లెగ్ రూమ్ అన్నీ బాగానే సరిపోయినాయి. బెడ్షీట్స్ కూడా బాగానే ఉన్నాయి. స్మెల్ మంచి, లోపల రాగానే ఫ్రెష్నెస్ స్మెల్ వస్తుంది. బస్సులో ఎంట్రీ కాగానే బాగుంది. చలో వెళ్ళిపోదాం. మధ్యలో ఎక్కడెక్కడ ఆపుతాడు, ఎక్కడెక్కడ స్టాప్స్ ఉన్నాయని చూద్దాం. ఎంతసేపు ఆపుతాడు, ఫుడ్ ఎలా ఉంది అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. చలో వెళ్ళిపోదాం. Some sort of pain, you caused a permanent stain, which has determined your fate. I've never seen so clear, I feel the end and it's near. The day of reckoning's here, the sound of deafening fear. You won't die if you try, you just might get a little bit of trouble, KO. Right in your side, you will never see me coming. You won't die. ఎల్గామి దాటిన కాపిండు రుచి దాబా దగ్గర. ఫుడ్ మాత్రం ఓకే, మరీ హైలైట్ లేదు, మరీ చెత్తగా లేదు, బాగానే ఉంది, తినచ్చు. కొంత బిల్లు మాత్రం కొంచెం గట్టిగానే ఉంది, కాస్ట్ ఎక్కువనే ఉంది. ఎందుకంటే దాబా కాబట్టి వీళ్ళు బస్ వాళ్ళు ఆపేది కాబట్టి కంపల్సరీ రేట్ ఎక్కువనే ఉంటుంది. చలి వెళ్ళిపోదాం. ఇక్కడ అన్ని మళ్ళీ నైట్ ఏ టైంకి ఆపుతారు తెలియదు నాకు. మ్యాక్సిమం 4 o'clock ఆపుతారు అనుకుంటా. చూద్దాం. బస్ అయితే బాగానే ఉంది, ఎక్స్పీరియన్స్ నీట్గా ఉంది, బస్ మెయింటెనెన్స్ కూడా. చలో వెళ్ళిపోదాం. ఇలా ఉంటుంది, పిలుస్తుండు, వెళ్ళిపోదాం. రెస్టారెంట్ వ్యూ చూడండి. ఇది రెస్టారెంట్, దిస్ ఇస్ ద ఫ్యామిలీ రెస్టారెంట్. అది బస్సు. రెస్టారెంట్ కూడా బాగానే ఉంది, మెయింటెనెన్స్ కూడా బాగానే ఇస్తున్నారు, వర్కర్స్ కూడా బాగానే ఉన్నారు, ఫాస్ట్గానే ఉంది సర్వింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఫుడ్ ఎట్లా ఉందిరా? ఫుడ్ అయితే బాగుంది. హోటల్ రుచి ది ఫ్యామిలీ రెస్టారెంట్ చాలా బాగుంది. కరెక్ట్ టైంకు తీసుకొస్తారు బస్ అయితే. ఇది బాగుంది. విజయనందన్ గాడి కరెక్ట్ టైం టు టైం రీచ్. ఓకే, మార్నింగ్ 8:30 చూపిస్తుంది. చూద్దాం ఏ టైం బుక్ చేసుకోండి. తినడం అయిపోయి బస్ ఎక్కాను ఇప్పుడే. ఇది వెళ్ళే రూట్ వచ్చేసి ఫ్లో వెళ్ళే రూట్ వచ్చేసి బాబునగర్ ఎంటర్ అవుతాడు హైదరాబాద్ దగ్గరలో. రాయచూర్ రూటు, రాయచూర్ మీదకి వెళ్తాడు. కొంచెం రోడ్ బాగాలేదు అంటుండ్రు, అదే రూట్లో తీసుకెళ్తా అంటుండ్రు. మనకు నెక్స్ట్ స్టాప్ వచ్చేసి 6 o'clock అట మహబూబ్నగర్ దగ్గరలో ఆపుతా అన్నాడు. ఏమైతే చూడాలి. మధ్యలో వాష్రూమ్స్ వస్తే కొంచెం ప్రాబ్లం ఉంది బస్సులో, అందుకే ఇంటర్సిటీ బుక్ చేసి. ఇంటర్సిటీ అయితేనే కొంచెం వాష్రూమ్స్ ఉంటాయి, ఇందులో వాష్రూమ్స్ ఏం లేవు.
అది మైండ్లో పెట్టుకొని బుక్ చేసుకోండి, ఏ బస్ బుక్ చేసినా కానీ. ఏదైనా మ్యాక్సిమం అంతే చేస్తున్నారు, ఎవరైనా అంతే చేస్తున్నారు, ఆపట్లేదు సరిగ్గా బస్సులో. మధ్యలో వాష్రూమ్స్ వస్తేనే ప్రాబ్లం. ఎమర్జెన్సీ అయితే ఆపుతారు కావచ్చు, చూడాలి. సింగిల్ రూట్ కదా, సింగిల్ రూట్ కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉంటుంది ఈ రూట్లో. చలో నైట్ నిద్ర పట్టదు, కొంచెం బాగా ఊపుతుంది బస్సు మొత్తం, అటు ఇటు అటు ఇటు. ఏ టైంకి ఆపుతారు చూద్దాం. మధ్యలో ఏమైనా ఆగితే వీడియో రికార్డ్ చేస్తా, లేదంటే మార్నింగ్ 6 o'clock వీడియో రికార్డ్ చేస్తుంది. సారీ. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నైట్ ఎక్కడ ఆపలేదు, ఫుల్ ఫాస్ట్గా వచ్చేసాను బస్సు. తెలంగాణ బార్డర్లో ఆపలేదు, మొత్తం ఫుల్ చెకింగ్. బాటిల్స్ గోవా నుండి తీసుకొద్దాం అనుకున్న వాళ్ళకైతే ఇబ్బందే, తీసుకురానికి అసలు ఛాన్సే లేదు. మొత్తం ఫుల్ చెక్ చేస్తాను, బ్యాగ్ మొత్తం బయట అది పిచ్చి పెడతాను. అదొకటి మైండ్లో పెట్టుకోండి. టైం వచ్చేసి 5:45 అవుతుంది. అక్కడ బస్ కాడ వీడియోలోకి తీయలేకపోయినా, ఇప్పుడే ఇంటికి వచ్చేసాను. బస్ జర్నీ అయితే బాగానే ఉంది. 9 o'clock దించేశాడు మమ్మల్ని. విజయనగరం బస్ మీద ట్రావెల్ అయితే బాగానే ఉంది ప్రజెంట్ అయితే. ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నాం. మీకైతే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిరాక్ థింగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.